సరే సునీత ఒక్క నిమిషం. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇక్కడ అసలు ఒక ఆడది అలా ఏడుస్తుంటే చేసుకున్నటువంటి భార్య, ఒక కొడుకున్నాడు. అక్కడ రాంబాబు యొక్క స్టైలు, ఆ టీవీ అదంతా ఎలా ఉంది అంటే అతనికి ఏంటంటే ఇది మనకేదన్నా ఒక షాకింగ్ అనిపించి మనకు బాధ కలుగుతుందో కానీ ఇటువంటి ఏడుపులు పెడబొప్పులు ఎన్ని చూశాడో అతను ఇప్పటి వరకు. అంటే ఇంకేంటంటే విపరీతమైనటువంటి స్వార్థం, విపరీతమైనటువంటి గర్వానికి మారుపేరు ఎవరన్నా ఉన్నారంటే రాంబాబు. ఇది పద్ధతి కాదు రాంబాబు. నీకు బహుశా ఏంటంటే నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక ఆ అమ్మాయి యొక్క బలహీనత, నీ యొక్క బలం ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఏడవటం, ఆ గుట్టు ఇంట్లోనే పెట్టుకోవటం, సొంత నీ తల్లిదండ్రులకు కూడా, ఏది ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి నీ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా నీ పరువు, తన పరువు, తన తల్లిదండ్రుల యొక్క పరువు, ఈ కుటుంబం యొక్క గౌరవం కాపాడేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయి మానసికంగా చిదిగిపోయి ఈరోజు పిచ్చిదయ్యి అక్కడ కూర్చుంది. ఇదేంటంటే ప్రతిరోజు నువ్వు చూస్తున్నావు ఈ సన్నివేశం, ప్రతిరోజు చూస్తున్నావు, నీకు ఎక్కడ మనసు కరగట్లేదు. ఎందుకంటే కనుక నీ లెక్క ఒకటే. ఏంటని లెక్క అంటే కనుక నాకు నచ్చినటువంటి మనిషిని నేను ఏదో విధంగా మానసికంగా హింస పెట్టి, దీన్ని బాడీ షేమింగ్ అంటారు. ఇది ఒక భయంకరమైనటువంటి హింస. బహుశా కొరడాతో కొట్టి ఇనపరాడ్లతో కాల్చినటువంటి ఇనపరాడ్లు కాలిస్తే ఏ స్థాయిలో ఒక క్షోభ ఉంటుందో బహుశా దానికంటే భయంకరం. నువ్వేమనుకున్నావు అంటే కనుక ఈ బాడీ షేమింగ్ చేసి 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 ఒక కొడుకుని ఇచ్చేస్తే కనుక ఆ అమ్మాయికి ఎక్కడో చోట ఒక మూలన ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చుంటుంది. మనకు కావాల్సినటువంటి రుచులు పచ్చుల గురించి మనం అటువైపు కొట్టుకుపోయి మనం జలసాలు చేసుకుంటూ బతికేయచ్చు. ఎన్నో టైమ్స్ కొట్టాడు కూడా సార్ వాడు, ఎన్నో టైమ్స్ ఎలా కొట్టాడు, ఫిజికల్ గా, మెంటల్ గా ఎన్ని దెబ్బలు, నా ఒళ్ళంతా పెయిన్స్, అసలు విపరీతమైన పెయిన్స్. నువ్వేమన్నా అంటే కొట్టాడమ్మా? నువ్వేమన్నా అంటే కొట్టాడా? ఏమనకపోయినా నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోవాలి, నా దెబ్బలతో చచ్చిపోవాలి, నువ్వు నా దెబ్బలతో చచ్చిపోవాలి, నేను మెంటల్ గా టార్చర్ పెడతాను, నువ్వు మెంటల్ గా చచ్చిపోతే నాకు పీడ విరగడవుతుంది, అసలు నీ మొహం చూడ నాకు ఇష్టం లేదు, నీ మొహం చూస్తేనే నాకు దరిద్రం అంటున్నాడు సార్. సో ఇక్కడ ఏంటంటే మేడం, మనం ఇప్పుడు వరకు ఏమనుకున్నాం అంటే కనుక బహుశా ఈ అమ్మాయి చేతకాంతనమా, లేదంటే అతి మంచితనమా, లేదంటే ఇతనికి ఉండే గర్వమా, దానివల్ల ఏంటంటే మానసికంగా సంక్షోభం పెట్టి ఈ అమ్మాయి మాట్లాడలేనటువంటి పరిస్థితికి వస్తుంది, లేదంటే ఉక్కిరి బిక్కిరి అయ్యి బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆలోచనతో బహుశా ఏంటంటే రాంబాబు లోపలే అనుకున్నాడేమో. ఏమని అనుకున్నాడు అంటే కనుక ఈ అమ్మాయి పబ్లిక్గా డిక్లేర్ చేయాలి, అందరితో చెప్పుకోవాలి, మా ఇద్దరికి నచ్చట్లేదని చెప్పాలి, అప్పుడు నా దారిని వెళ్ళిపోద్ది అని చెప్పి పరువు పోవటం అనేటటువంటి ఇష్టం లేనటువంటి ఒక ఆడపిల్ల చేతులు దులుపుకుని వెళ్ళిపోద్దని ఊహించుకున్నావు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక బహుశా రాంబాబు నీకు అర్థం కానటువంటి ఒక అంశం, ఈరోజు ఈ అమ్మాయిని చేసుకున్నావు, ఎవరు ఈ అమ్మాయి పేరు చంద్రకళని చేసుకున్నావు, ఈ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ చేసావు. నీకు అర్థం కానిది ఏంటంటే కనుక ఇప్పటి వరకు నోరు మూసుకున్నటువంటి ఈ అమ్మాయి, అంటే నువ్వు బాడీ షేమింగ్ చేసి రకరకాల పద్ధతులతో మాట్లాడి కొట్టి హింసించినా కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే కనుక తన జీవితం నీ పక్కన ఉండేటటువంటి భార్య అనేటటువంటి స్థానం తనదే పదిలంగా ఎప్పటికీ ఉంటుంది, కాబట్టి ఎన్ని మాటలు పడినా కూడా ఆ స్థానం వరకు నాకు ఉంటే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడటం మొదలు పెడతాడు. ఇప్పుడు ఏదైతే కనుక ఇంతకాలం ఇప్పుడు వరకు సీక్రెట్గా ఉంది అంటే నువ్వు అనేటటువంటి మాటల కంటే, నువ్వు కొట్టినటువంటి కొట్టుడుల కంటే తన స్థానాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టావు చూడు. ఇంకో భార్యను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి తన గర్భవతిని చేసి ఒక సీక్రెట్ వ్యవహారం నడుపుతుంది చూడు. ఇప్పుడు ఆ అమ్మాయిలో అసలు సిసలైనటువంటి ఒక పోరాట పట్టం వచ్చి ఎలా తయారవుతుందంటే ఆ అమ్మాయి, నువ్వు ఏదైతే అంటున్నావో ఆ అనేటటువంటి పదం యొక్క మీనింగే మర్చిపోయి అదంటే కనుక అసహించుకునేటటువంటి పొజిషన్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఆ అమ్మాయి ఈరోజు క్రియేట్ చేస్తుంది నీకు. ఎందుకంటే రాంబాబు నీ గర్వం ఏంటంటే నాకు నచ్చింది నేను చూసుకోవాలి, నాకు నచ్చింది నేను వదిలించుకోవాలి. నీకు నిజంగా అంత నచ్చినటువంటి అమ్మాయి అయితే కనుక నువ్వు ఆ అమ్మాయితో పక్కన పడుకోకూడదు. లైట్లు ఆపేసి ఎప్పుడైతే కనుక వైటా బ్లాకా అనేటటువంటి కలర్ డిఫరెన్సియేషన్ తెలియదు చూడు, లైట్ ఆపితే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయావు అనమాట. అంటే ఏంటంటే కనుక నచ్చటం నచ్చకపోవటం ఒకటే, కానీ ఆ పర్పస్కి మాత్రం ఒక పక్కన ఉండేటటువంటి ఒక ఫిగర్ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి విపరీతమైనటువంటి దుర్మార్గ బుద్ధిని. వాడు అసలు నన్ను మనిషిలాగా చూడలేదు సార్, ఒక జంతువు, ఒక యానిమల్ లాగా చూసి వాడుకున్నాడు వాడు. అమ్మ ఒకటి సునీత్, నేను చెప్పేది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, నువ్వు పడినటువంటి బాధ నేను అప్రిషియేట్ చేస్తున్నాను సునీత. నువ్వు ఏంటంటే నీ తల్లిదండ్రుల గౌరవం కాపాడాలి, పెళ్ళి కాపాడాలి, పోయినటువంటి ఇంత ఖర్చు పెట్టి చేశారు, డబ్బులు పోయినాయి, సో ఈ లెక్కంతా వేస్తున్నావు. కానీ ఈ మొత్తం క్రమంలో నీ జీవితంతో పాటు నీ కొడుకు యొక్క జీవితం, ఎందుకంటే నాకు ఇప్పుడు గాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే కనుక మహా అయితే నెలకి 2-3 రోజుల పాటు నీతో కాపురం చేసేటటువంటి, ఇతను కాపురం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఉండేటటువంటి వాడు ఈరోజు నీ కొడుకును కూడా చూడటానికి ఇష్టపడట్లేదు. ఇది గుర్తుపెట్టుకో. అంటే
నిన్ను అసహించుకోవటమే కాదు, నీ కడుపును పుట్టినటువంటి కొడుకును కూడా అసహించుకుంటున్నాడు. ఆఖరికి సిజేరియన్ అయినటువంటి 2వ రోజో 3వ రోజో కుట్లు కూడా పూర్తిగా మాన్నటువంటి క్రమంలో కూడా నీతో ఆ కార్యక్రమాన్ని కోరుకున్నాడంటే కనుక ఎంత కామాంధత్వంతో అతను మునిగిపోయాడు అనేటటువంటి మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంటే నీది మంచితనం అనుకోవాలా, ఇది ఒక టైప్ ఆఫ్ పిచ్ అనుకోవాలా అనేది నాకు అర్థం కావట్లేదు. అమాయకత్వం సార్, వాడిని నమ్ముకున్నందుకు నా అమాయకత్వం. ఆమె ఇక్కడ కేవలం నీ జీవితం ఒక్కటే త్యాగం చేయట్లేదు, ఇక్కడ నీ కొడుక్కి కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి చూపెడుతున్నావు. నువ్వేంటంటే కనుక నీకంటే అర్థమవుతుంది, ఎందుకంటే నీకు ఒక బ్రెయిన్ వచ్చింది. అతను 1కి 100 సార్లు నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, నువ్వు అంటే అసహ్యం అనేటువంటి మాట అన్నాడు కాబట్టి నిన్ను చీడపురుగులాగా చూసుకుంటూ సరే ఈ స్థానం తప్ప నాకు ఇంకో స్థానం లేదు అని చెప్పి అలాగే బ్రతుకు నువ్వు. ఈ అమ్మాయి ఎప్పుడైతే కూర్చుందో అప్పుడు నువ్వు ప్రశ్నించడానికి, ఇది కథ కాదు జీవితానికి వచ్చి మాట్లాడటానికి కూర్చున్నావు. లేదంటే నువ్వు ఎప్పటికీ రావు, ఇక్కడే అదే మాటలు పడుతూ అదే చావు దెబ్బలు తింటూ అక్కడే నలిగిపోతే అలా ఉండేదానికి. కానీ ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే రేపొద్దు నీ కొడుకు తెలుస్తుంది, ఏంటమ్మా నేను ఇంత చేదరించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడు, నిన్నే చేదరించుకుంటున్నాడు, అసహించుకుంటున్నాడా, లేదంటే నన్ను కూడా అసహించుకుంటున్నాడా అనేటటువంటి ప్రశ్న పడినప్పుడు అతన్ని తిట్టుకుంటాడా, నిన్ను తిడతాడా నీ కొడుకు? అది నేను అంటున్నాను. రేపొద్దు నిన్ను తిడతాడు కొడుకు, నిన్ను ప్రశ్నిస్తాడు, ఎందుకమ్మా అటువంటి వాతావరణంలో నన్ను ఎందుకు పెంచావమ్మా, నాకు తండ్రి లేకపోయినా పర్లేదు కానీ నన్ను తిట్టుకుంటూ అసహించుకుంటూ నీ మీద తూ అనేటటువంటి చేసుకుంటూ ఉండేటటువంటి వాతావరణంలో నన్ను ఎందుకమ్మా పెంచావు, మహా అయితే పట్టుమని 12 రోజులు కూడా నేను సంవత్సరానికి కనిపించినటువంటి తండ్రి నాకు ఎందుకమ్మా అంత తలదించుకుని ఉండవలసింది, పెళ్ళి అనే గౌరవం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏముందమ్మా, నువ్వు పెళ్ళి అనే గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక కొడుకు నా జీవితం ఎందుకు ఇచ్చావు అనేటటువంటి ప్రశ్నలకి రేపొద్దు నీకు బదులు దొరకదు. అటువంటి వాతావరణంలో ససేమిరా పెళ్ళిని కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తు పాడు చేయకండి. నీకేంటంటే సీదా మానసికంగా నీకు టార్చర్ కనిపిస్తుంది, తెలిసి తెలియనటువంటి ఆ అమాయక ప్రాణం, ఆ చిన్న బొడ్డడు వాడేం తప్పు చేశాడు? 2 సంవత్సరాల పాటు 2 సంవత్సరాలు నాన్న ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు, అమ్మని ఎందుకు వెక్కిరిస్తున్నాడో తెలియదు, ఆ అమ్మని ఎందుకు రాడ్లు పెట్టి కొడుతున్నాడో చంపుతున్నాడో అనేది అర్థం కానటువంటి వాతావరణంలో మీ తల్లులు ఏం సాధిస్తున్నారు పెళ్ళిళ్ళని కాపాడుకుని? ఈరోజు ఈ అమ్మాయి పరిస్థితి, ఈ అమ్మాయి మాట్లాడటానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కనుక ఆ అమ్మాయి జరిగినటువంటి పెళ్ళి ఎలాగా అది సార్థకత లేదు, దానికి ఒక విలువ లేదు, వాల్యూ లేదు. ఎప్పుడైనా కూడా పెళ్ళి అనేటటువంటిది ఉంటే కనుక నీది. అతను కాన్ఫిడెంట్గా ఫస్ట్ వైఫ్ అండి, సెకండ్ వైఫ్ అండి, ఫస్ట్ వైఫ్ అండి, సెకండ్ వైఫ్ అంటున్నాడు. అంటే అతను అనుకుంటాం ఏంటంటే కనుక నచ్చితే ఒక వైఫ్ని ఉంచుకుంటాడు, నచ్చకపోతే 10 మందిని తీసుకొస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంది. ఈ అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మాట్లాడి. ఇక్కడ నువ్వు కథం తొక్కాలి, కథల ముందుకు రావాలి. ఈ మౌనత్వం అనేటటువంటిది పనికి రాదమ్మా, ఎందుకంటే నువ్వు మౌనం వహిస్తే కనుక నీ కొడుకు జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నావు కాబట్టి నీ కొడుకు భవిష్యత్ దృష్ట్యా నువ్వు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా వరకు ఇది కథ కాదు జీవితం వరకు అవసరం లేదు. వాడిని ఎవరికైతే చెప్పాలో నీ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే కనుక పెన్నం పెట్టి వేయిస్తారు. ఇందాక నేను అన్నాను కదా, రంగు రంగు అంటున్నాను కదా, వాడిని తీసుకెళ్ళి తారు డబ్బాలో ముంచుతారు. అప్పుడు ఆ రంగు ఎలా ఉంటుందో పెర్మనెంట్ రంగు వస్తుంది వాడికి. నిజంగా నువ్వు చెప్పాలి, నీ పేరెంట్స్కి చెప్పాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కూతురిని ఇంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాడు, వాడికి ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు నోరు మూయించుకుని నోరు బిగపెట్టుకుని ఉన్నావనే కదా వాడు ఇలాగా ఇచ్చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇంతవరకు ఒక దెబ్బ కూడా వేయలేదు సార్, మా పేరెంట్స్ అలా పెంచుకున్నారు. ఏదంటే అది తీసుకొచ్చేవాడు. వీడు చేసుకున్న పాపానికి రోజు దెబ్బ. ఒకటే సునీత, ఇక్కడ ఏ పేరెంట్స్ గురించి అయితే కనుక నువ్వు పరువు అనేట్టు కాపాడుతున్నారో ఆ పేరెంట్సే ఇక్కడ ప్రధానమైనటువంటి జడ్జెస్. వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి, వాళ్ళతో నీ బాధను చెప్పుకోవాలి. వాళ్ళు ఏం నిర్ణయిస్తారో నిర్ణయించలేండి. అప్పుడు ఈ భార్య కావాలంటాడు, ఆ భార్య కావాలంటాడు, అప్పుడే మాట్లాడతాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్.